హలో ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం క్వీన్ ఓపెనింగ్కి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. అందులో జస్ట్ B5 వాటి కొంచెం మనం గేమ్ని డెవలప్మెంట్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అయితే ఇది మాత్రం గ్యాంబిట్ వేరియేషన్లో ఉంటుంది కాబట్టి మనం బ్రిడ్జ్ గేమ్లు కొంచెం 5 minutes గేమ్స్ కానీ ఇలా ఆడితే బాగుంటుంది. కానీ స్టాండర్డ్ గేమ్లో ట్రై చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. అని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ D4కి B5 ఓపెన్ చేస్తాం అనమాట అండి. B5 ఓపెన్ చేసినప్పుడు అది తెలిస్తే ఓకే, తెలియకపోతే కంపల్సరీ ఏం చేస్తారంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి E4 ఆడతారు. ఎందుకని మ్యాక్సిమం 90% ఈ మూవ్ ఎందుకు వేస్తారంటే వేసే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు సెంటర్లో 2 pawns అడ్వాంటేజెస్ వస్తున్నాయి అతనికి. అట్ ది సేమ్ టైమ్ B5ని బిషప్ తోటి అటాక్ చేస్తున్నారు అనమాట. ఇదే మనకు కావాల్సినటువంటి మెయిన్ పాయింట్. అతని థింకింగ్ ఈ వేరియేషన్లో ఉన్నప్పుడు మనం ఈజీగా గేమ్ని గెయిన్ చేయగలుగుతాము. ఎలాగో చూద్దాం. మనం అతను బిషప్ తోటి మనం B5ని అటాక్ చేసినప్పుడు మనం నైట్ F6 ఆడతాం అనమాట. అంటే E4ని అటాక్ చేస్తాం. కంపల్సరీ అతను అనుకుంటాడు ఇది పెద్ద ఏం ప్రాబ్లం ఉంది, పుష్ చేయొచ్చు కదా, పుష్ చేస్తే నైట్ మీద పడుతుంది కదా అని E5 ఆడతారు. 99.9% E5 ఆడతారు మ్యాక్సిమం. ఎందుకంటే గేమ్ అడ్వాంటేజ్లోకి వస్తుందన్న భ్రమలో ఉంటారు కాబట్టి. మనం ఏం చేస్తామంటే నైట్ని మనం తీయాలి కాబట్టి D5కి వేస్తున్నాం. వేస్తున్నప్పుడు హ్యాపీగా అతను నవ్వుకుంటూ ఏం చేస్తారు, పాన్ గెయిన్ చేసామని బిషప్ తోటి B5ని తీసుకుంటారు. అప్పుడు మనం ఏమైనా మనం ఆడేదే గ్యాంబిట్ కాబట్టి C6 ఆడకుండా మళ్ళీ ఇంకొక పాన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనమాట. ఇక్కడే అతను మేల్కుంటే పర్వాలేదు, లేకపోతే ఈజీగా మనకి దొరికిపోయే అవకాశం ఉంది. మీరేమైనా గెస్ చేయగలరా? ఎనీ గెస్? D/C5 అయితే బిషప్ని బ్యాక్ రిట్రీవ్ చేస్తారా, లేకపోతే వేరే ఆప్షన్ ఏమన్నా వెతుకుతారా అనుకున్నారనుకోండి. ఇందులో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం 1 వేరియేషన్ని చెక్ చేద్దాం. పాన్తో తీసుకున్నారు అనుకుందాం. D/C5 ఆడినప్పుడు మనం క్వీన్ తోటి చెక్ చెప్తాం అనమాట. A5 చెక్. ఇక్కడ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. పాన్ తోటి మనం ఆపవచ్చు, లేకపోతే బిషప్ తోటి అటాక్ చేయవచ్చు. బిషప్తో అటాక్ చేయడం బ్లండర్ అవుతుంది. పాన్ మూవ్ చేసుకోవచ్చు. సరే, చెక్ అని చెప్పినప్పుడు పాన్ కనుక పుష్ చేసేట అనుకుందాం. ఎందుకనంటే బిషప్ పోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే వెంటనే అతనికి మన నైట్ తీసుకొచ్చన్న ఉద్దేశంతో పాన్ పుష్ చేసేట అనుకుందాం. అంటే C3 ఆడినప్పుడు మనం హ్యాపీగా బిషప్ని తీసుకుంటాం. క్వీన్ ఇంటూ బిషప్, అతను క్వీన్ ఇంటూ నైట్. ఇక్కడ మనకి ఒక బెస్ట్ మూవ్, ఆల్మోస్ట్ విన్నింగ్ మూవ్ ఉంది. మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా? మీరు 2 seconds ఆలోచించండి. ఓకే, మీరు ఖచ్చితంగా గెస్ చేసి ఉంటారనుకుంటున్నాను నేను. బిషప్ B7. చూడండి, క్వీన్ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ డయాగ్నల్లో ఉంటాకి లేదు. కంపల్సరీ బ్యాక్కే మూవ్ అవ్వాలి. సేమ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు అనుకుందాం. మనం బిషప్ తోటి బిషప్ ఇంటూ H2 క్యాప్చర్ అండ్ రుక్ అటాక్ చేస్తున్నాం. రుక్ని అటాక్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ
రుక్ని అటాక్ చేస్తున్నాం కాబట్టి నైట్ రుక్కు పోయిందనుకొని ఏమైనా ఈ నైట్ను ఓపెన్ చేసినా లేకపోతే బిషప్ను ఓపెన్ చేసినా ఏమైనా రుక్కు కంపల్సరీ పోతుంది. అలా కాకుండా అతను కనుక క్వీన్ని క్వీన్ ఓపెన్ చేశారనుకోండి, క్వీన్ని మళ్ళీ సెకండ్ మూవ్ కింద ఎటైనా జరుపుకున్నాడు అనుకుందాం. ఇక్కడ ఏమన్నా మీకు అవకాశం ఉందా? చెక్ మేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మేట్ లేదు, కానీ క్వీన్ ఇక్కడికి వచ్చి చెక్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని క్లోజ్ చేసే పని అతను చేస్తాడు అనుకుంటున్నాను నేను. లేకపోతే ఈ నైట్ తోటి ఈ చెక్ని కాయచ్చు, లేదంటే మనకి ఈ నైట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం హ్యాపీగా బిషప్ ఇంటూ రుక్ తీసుకుంటాము. ఈజీగా గేమ్ని విన్ చేయొచ్చు. రుక్ అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి మనకి హ్యాపీగా విన్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి ఎలాగ విన్ చేయొచ్చో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.